నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి. పేదలకు పండ్లు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు. మహిళల విజ్ఞప్తి మేరకు ప్రసాదం స్వీకరించిన ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం. గన్నవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన నేతలు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. అప్పట్లో మదరాసి అని అవహేళన చేస్తే తెలుగు జాతి ఒకటి ఉంటుందని ప్రపంచానికి గుర్తు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాకముందుకు చదువులేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండేవారని గుర్తు చేశారు. చదువుకున్న వారికి ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. త్వరలో మరో 700 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని, ఈ ఉగాదికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. సమర్థవంతంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మన పూర్వీకుల భూమికి గత పాలకుల ఫోటోలు పెట్టుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదవాళ్లకి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు 9 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ రాష్ట్రానికే కాదు దేశానికే సంక్షేమ పథకాలు మార్గదర్శనం చేసిన దార్శనికుడని ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ విజయవాడ కనకదుర్గ ఆలయం చైర్మన్ బొర్రా గాంధీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయ రంగంలో అలుపెరగని పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ నేటి తరం నాయకులు, యువతీ యువకులకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు, ఆయన పేరు చెబితేనే తెలుగు జాతి మొత్తం యావత్తు ఉత్తేజంతో ఉప్పొంగుతారు. ఆయన గతించి ఇప్పటికీ కూడా 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చరిత్రలో దైవం మనుష్య రూపేణ మరి ప్రజల్లో దేవుడిగా మిగిలిపోయారు. అటువంటి ఖ్యాతి సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ కూడా తెలుగు జాతి గుండెల్లో బతికే ఉంటారు. మరి ఏదైతే ఆయన చేసినటువంటి సంస్కరణలు అన్ని రంగాల్లో, దీంట్లోనే విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి వ్యవసాయ రంగంలో కానీ, మరి అలాగే నీటిపారుదల శాఖలో కానీ ఇవాళకి కూడా 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ముందుకు సాగుతున్నాయి. అంటే మరి వాళ్ళ ఆయన యొక్క బాటలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వారైనా ఆయన పేరు చెప్పందే, ఆయన సంస్కరణలు చెయ్యందే ఎవరికి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదు. మరి వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, బిఎస్ఆర్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, మరి ఎవరైనా కూడా సంస్కరణలకు తొలిగా తెలదీసినటువంటి మహనీయుడు ఆయన పెట్టిన సంస్కరణలే ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన ఆశయ సాధనలో అన్న నందమూరి తారక రామారావు ఏదైతే ఒక స్ఫూర్తిని నింపెళ్ళాడో, ఏదైతే ఆయన ఒక ఆశయంతో ఈ పార్టీని స్థాపించారో అదే ఆశయ స్ఫూర్తిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన తర్వాత నారా లోకేష్ గారి సారథ్యంలో కానీ ఆయన చూపిన అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. పేదవాడి ఉన్నతి కోసమే, పేదవాడి జీవితం కోసమే, పేదవాడిని ఉన్నతంగా నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మన విజయవాడ నగరంలో అయితే వాడవాడ
మన ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తామన్నటువంటి విషయం, ఆ దృశ్యం మనం చూడవచ్చు. ఎందుకు ఇంత అభిమానం రామారావు గారు అంటే? ఎందుకు ఇంత అభిమానం? దళిత బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వారికి సాధికారత తీసుకురావడానికి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయన విశేషంగా చేపట్టారు. ఆయన నాయకత్వం స్వర్ణయుగం అన్నాం. ఆయన పరిపాలించినంతకాలం స్వర్ణయుగం. ఎందుకు స్వర్ణయుగం? ఆయన ముందు ఏమనుకున్నాడంటే, పార్టీ పెట్టినప్పుడు 3 లక్ష్యాలు పెట్టుకున్నాడు. తినడానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు. ఈ 3 కూడా చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి. వీటిలో కిలో ₹2 బియ్యం పథకం. అట్లాగే ఇదివరకు మనకి పూర్వం పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా తాటాకిళ్ళల్లో ఉండేవాళ్ళు. ఆ తాటాకిళ్ళు చిన్న వర్షం వచ్చినా కూడా కూలిపోతూ ఉండేది. వాళ్ళకు ₹1000 ఇవ్వటం, 4 వాసాలు ఇవ్వటం జరిగేది. అట్లా కాకుండా ఇది రామారావు గారు గ్రహించి వీరికి పక్కా గృహ నిర్మాణాలు చేయాలని చెప్పేసి పక్కా గృహాల నిర్మాణం జరగటం భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో జరిగింది. ఓం శ్రీ కందర్గాయ నమః. మరి ఈరోజు మరి వాడవాడల తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ కానీ ఇక్కడ కానీ మరి ఎన్టీ రామారావు గారి వర్ధంతిని 30వ వర్ధంతిని జరుపుకుంటున్నారు. ప్రజానీకం అంతా కూడా మరి దీనికి కార్యకర్తలే కాదు, పార్టీ వాళ్ళే కాదు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా. దానికి కారణం ఏంటంటే, వారు ఆ రోజున 82లో పార్టీ పెట్టి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన ఆలోచన, ఆయన విధానం, ఆయన వచ్చినప్పుడు ప్రజలకు విడమరి చెప్పాడు. ఆయన నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో క్లియర్ కట్గా, నేను ఇప్పుడు దాకా ఏం చేశానో, నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను, నేను మీరు ఇచ్చిన పైసలు విసిరితే నేను పోగు చేసుకుని నేను నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకొని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి వాడవాడల మీటింగుల్లో, సిటీ మీటింగుల్లో కూడా డాక్టర్లతో సమావేశం, లాయర్లతో సమావేశం విడంబరి చెప్పాడు ప్రజలందరికీ కూడా నేను ఎందుకు వచ్చాను, ఏం చేయబోతున్నాను అనేది. ఆయన చెప్పింది ఒకటే, స్టార్ హోటల్లో ఉండేవాడి గురించి కాదు, అట్టడుగు వర్గాలు, పూరి గుడిసెలో ఉండేవాడిని మనం చూసుకోవాలి, దానికోసమే నేను వచ్చాను అని చెప్పి, దానికోసం ఆయన సింబల్ కూడా పార్టీ సింబల్ పెట్టాడు. ఆయన ఇల్లు నాగలి, ఈ చక్రం అంటే ప్రతి వాడికి బట్ట కావాలి. మరి పూర్వం మీరు చూసుంటారు, మరి ఎన్నో చోట్ల చిరిగిపోయిన బట్టలతో పెద్దవాళ్ళని చూసుకోలేక ఆ చిరిగిన బట్టలతో ఉంటారని చెప్పి వాళ్ళకి బట్టలు ఇవ్వాలి అని చెప్పాము. ఈరోజు మన ప్రజానాయకుడు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వాడవాడల, అట్లాగే మన కేసీఆర్ శివనాథ్ గారి ఆఫీసులో, మన ఎంపీ గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ కార్యకర్తలు ప్రతి విషయంలోనూ ఎన్టీ రామారావు అంటే ఆయన ఎవరో తెలియని ఆయన కూడా ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా ఎన్టీ రామారావుని స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఆయన భావాలు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ, దాన్ని అనుసరిస్తూ ఇవాళ ₹4000 వరకు పెన్షన్ తీసుకెళ్లడమే కాకుండా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన చంద్రబాబు గారు P4 విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి పేద బడుగు వర్గాలకి P4 విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ జోహార్. సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, పేదవాడి కడుపుల్లో ఆకలి తప్పుల్లో నుంచి పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున కేసీఆర్ శివనాథ్ చిండి గారి యొక్క నాయకత్వంలో ఎన్టీఆర్ భవన్లో వారు నిర్దేశించిన విధంగా అన్నగారి దగ్గర నుంచి శివనాథ్ చిండి గారు నాయకత్వం ఎంతో బలపడి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని పరిపుష్టిగా నిలబెట్టి 30 సంవత్సరాలైనా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎదురు చూసేటువంటి ఆ యొక్క తత్వం, ఆ గొప్ప తత్వం ఎన్టీఆర్ గారి తత్వం, ఎన్టీఆర్ గారి యొక్క నైజం, ఎన్టీఆర్ యొక్క భావాజాలం. ఈ పేదవాడి ఆకలి దప్పులోంచి పుట్టాలా, పేదవాళ్ళని నాయకులుగా తయారు చేయాలనేటువంటి నేపథ్యంలో మా అందరినీ నాయకులుగా తయారు చేసినందుకు మరొకసారి నివాళులు అర్పిస్తూ వారికి వర్ధంతులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ డీసీసీ మహిళల విజ్ఞప్తి మేరకు ప్రసాదం స్వీకరించారు. రింగ్ సెంటర్లో స్థానిక శివభక్తులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పర్యవేక్షిస్తున్న షరీన్ బేగంకు ప్రసాదం స్వీకరించాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఎంతో ఆప్యాయంగా వారిని పలకరించి ప్రసాదం తిన్నారు. మహిళలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని వారిని ప్రశంసించారు. ఏసీపీ దుర్గారావు ప్రసాదం స్వీకరించారు. కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని సామాన్యులకు చేరువ చేసిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు మాల్పూరి బాలకృష్ణ, దాసరి వెంకన్న, బాలవర్ధన్ రావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదవాడికి వరి అన్నం పెట్టిన దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాగే 1985లో ఆడబిడ్డలకు తండ్రి ఆస్తులు సమాన హక్కు కల్పించిన చట్టాన్ని తెచ్చింది ఎన్టీఆర్ అని అన్నారు. చట్టాన్ని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికి ఆస్తి ఇవ్వకపోవడం సిగ్గుచేటని, వెంటనే ఆమెకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 30 సంవత్సరాల క్రితం 1996 జనవరి 18న పరంపదించిన ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకి విఎన్పురం కాలనీలో ఇక్కడ ఏర్పాటు చేయడానికి కానీ, గన్నవరం సెంటర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కామశివగ్రహం పెడదామని అమ్మవారి గుడి దగ్గర మీటింగ్ పెడితే, అంతకుముందు ఏర్పాటు చేసిన మురళీ గారి ఎన్టీఆర్ కళా పరిషత్ నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మేనమేషాలు లెక్క పెట్టే వాళ్ళు చాలా మందిని చూసాం. వాళ్ళ ఇండస్ట్రీస్లు కూడా ఈ నియోజకవర్గంలో ఎవడో బయటికి రాని పరిస్థితి. ఎన్నికలకు ముందు ప్రభుత్వ అధికారిగా ఉండి ఎన్టీఆర్ అభిమానిని సగర్వంగా చెప్పిన మురళి గారికి హ్యాట్సాప్ తెలియజేస్తూ, ఆ రోజు నేను పెట్టిన విగ్రహాన్ని ఇక్కడ విఎన్పురం కాలంలో పెడతా, కామేశ్వర విగ్రహాన్ని కూడా నేనే ఇస్తానని ముందుకొచ్చిన నిజమైన ఎన్టీఆర్ అభిమాని డీసీపీ మురళి గారిని అభినందిస్తూ, రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ రూపు మారుస్తామని చెప్పాం. గన్నవరం బోర్డు చూపించకుండా దిక్కుమాలిన పరిస్థితిని తీసేయాలని చెప్పి, గన్నవరం ఉంటే గ్రీనరీగా ఉండే గన్నవరం చూపించాలని, కామేశ్వరాలను ఏర్పాటు చేస్తానని మీకు చెప్పినప్పటికీ మురళి గారు గ్రహిస్తారని నాకు కూడా తెలియని పరిస్థితి. మేము కూడా మాట్లాడిన పరిస్థితి ఆయనతో. కానీ మొత్తం పూర్తిగా నేనే పెడతానని చెప్పి ముందుకు వచ్చిన ఆయనకు మరోసారి ధన్యవాదాలు. గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నానికి ₹4.5 లక్షల ఆర్యవైశ్య సోదరులు ఇచ్చినందుకు వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, అతి త్వరలో గాంధీ గారి కామేశ్వర విగ్రహం కానీ, ఎన్టీ రామారావు గారి కామేశ్వర విగ్రహ ఆవిష్కరణకి యువనాయకుడు లోకేష్ బాబును కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని షెడ్యూల్ చూసి ఎవరో ఒకరి చేత, ఆయన కుదిరితే ముఖ్యమంత్రి గారు, లేని పక్షంలో లోకేష్ బాబు కుదిరిన వాళ్ళ చేతులతో ఓపెన్ చేపిద్దామని ప్రయత్నం చేస్తాం. అలాగే ఎన్టీ రామారావు గారు మరణం లేని జన్మం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎన్టీ రామారావు సినిమా నటుడుగా రిటైర్ అయిపోయి ఉంటే, రామారావు గారు కూడా కృష్ణుడి పాత్రలు అయ్యి ఈ తరం ఇప్పుడు వరకు గుర్తుండేవాళ్ళే కానీ, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఎవరైతే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకి గుర్తుండేవాడు కాదేమో, మిగతా సినిమా నటులాగా ఎన్టీ రామారావు కూడా మర్చిపోయేవాళ్ళేమో అని అనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా చదువుతుంది, పార్టీ తరఫున కాకుండా. కానీ ఎన్టీ రామారావు ఆచంద్ర తారార్కం ఇవాళ ప్రజల్లో ఉన్నాడంటే దానికి కారణం 1982 మార్చి 22 తెలుగుదేశం పార్టీ స్థాపించడం అనేది చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. కేవలం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసి వరంలో లగ్జరీగా ఉన్న రోజుల్లో కిలో బియ్యం ₹2 పేదవాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడు రాజకీయం ఎందుకని ఆ రోజున ఎన్టీ రామారావు పెట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి నేటికి కూడా అన్ని రిఫార్మ్స్ తక్కువ కాలంలో చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర బడ్జెట్ ని 10 రెట్లు పెంచి తెలుగు ప్రజలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఖ్యాతిని దశ దిశలుగా వ్యాప్తి చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కీర్తించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు పార్టీ స్థాపించిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందన్నారు. కాలం గడిచినా, తరాలు మారినా దివంగత నాయకుడిపై ప్రజల అభిమానం, గౌరవం మరింత పెరిగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయన్నారు. ఈ రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు పుణ్యమ అంటూ మనకి
తెలుగు రాష్ట్రానికి మనకి పొట్టి శ్రీరాములు గారు ఏ రకంగా త్యాగం చేసి ఇప్పించారో అట్లానే తెలుగు వారికి భారతదేశం వరల్డ్లో కూడాను గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అది మనం మర్చిపోలేనిది. ఆయన పుణ్యం అంటూ 83 నుంచి మనం తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపక దినంగా మనం నిర్ణయించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి అందుబాటు వచ్చేటట్టుగా ₹2 బియ్యం పథకాల దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరికి అందరికీ సహాయ సహకారాలు అందించిన మహానాయకుడు ఆయన మనం ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడైనా కానీ మన మనసులోనే ఉంటుంది. ఆయన నటన ఏ రకంగా ఉంటుందో అట్లానే ప్రజల్లో కూడా ఆయన 1000 నెలలుగా ఉండేటట్టుగాను ఆయన మనందరినీ ఆశిస్తున్నారు. అట్లానే చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా జోహార్ ఎన్టీ రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు అంటే అందరికీ కూడా సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. మరి ఈ రోజు తెలుగు ప్రజలు యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఖ్యాతివంతమైన రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజలు బాగుండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని, వారి అభివృద్ధి చెందాలని నిరంతరం తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు భవిష్యత్తు బాగుండాలన్న ఒక ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనందరం కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, డివిజన్లలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో సేవా కార్యక్రమాలు చేయటం, యావత్ రాష్ట్రంలో కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న అభిమానం ఈ రోజు కూడా రెట్టింపైంది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. తరాలు మారినా జనాలు మారినా ఆ అభిమానం అనేది ఎక్కడికి కూడా తగ్గలేదు. మరి నందమూరి తారక రామారావు గారు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, ఆయన మీద ఉన్న అభిమానం గౌరవం ఏ విధంగా ఉందనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఈ రోజు మేమందరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కొనియాడారు. 39వ డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్నారని వెల్లడించారు. 39వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు కప్పగంతుల శివశర్మ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, నాయకులు వేమూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా చరిత్రకెక్కిన మహాపురుషుడు నందమూరి తారక రామారావు అన్నారు. మరో 1000 సంవత్సరాలు దాటినా తెలుగు ప్రజలు ఆయనను మర్చిపోలేరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వర్ధంతి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ కండవల్లి సాంబయ్య, నల్లూరి వీర్రాజు, నక్కా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ 39వ డివిజన్లో పార్టీ అధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి. దీనికి మాజీ ఫ్లోర్ లీడర్ హరిబాబు గారు, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నేత మల్లికార్జునరావు గారు, అలాగే లక్ష్మణరావు గారు కూడా హాజరవ్వాల్సిందే. వాళ్ళ ఇంట్లో బాగా చెన్నై వెళ్ళడం జరిగింది. ఏదేమైనా ఈ ఏరియాలో చాలా ఘనంగా అన్నగారి వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. చరిత్రకు అందని మహాపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగువారి గుండెల్లో ప్రాంతీయ కులాలకి ప్రాంతాలకి అతీతంగా తెలుగువారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే ఈరోజు తలుచుకుంటారు. ఆయన జన్మించి 102 సంవత్సరాలు, 2 ఏళ్ల క్రితం శత జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఆయన 1000 సంవత్సరాలు అయినా సరే ఈ భూమి మీద ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమంలో జరుగుతాయని, ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారని, కాబట్టికే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలియదు. 39వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న గారు పాల్గొని అన్నగారికి నివాళులర్పించి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పేదవాడికి కూడు గూడు గుడ్డ లక్ష్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. పేద ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రాన్ని, ఈ అమరావతిని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే మా డివిజన్ లో
ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తా ఉన్నారు. మా ఎంపీ కేశినేని శివనాథ్ గారు, అలాగే ఎమ్మెల్యే సునీతా చౌదరి గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ సమస్య వారి దృష్టికి తీసుకొచ్చినా వెంటనే పరిష్కరిస్తా ఉన్నారు. మాకు స్థానికులు మాజీ ఫ్లోర్ లీడర్ హరిబాబు గారు, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరు మల్లికార్జున గారు, వారిద్దరికి కూడా ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే ఈ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది, మీరు కార్యాలయానికి వచ్చి మీ సమస్యలు తెలియజేస్తే పరిష్కరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా భవానీపురం 40వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొరుగుపాటి వెంకట సుబ్బయ్య మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకలు అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో నివాళులర్పించిన తర్వాత ఆయన స్వయంగా అన్నదాన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవినేని ఉమా మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ అమరుడు, తెలుగు జాతి గర్వం, ఆయన సేవలు, ఆశయాలు ఎన్నటికీ అంతరించవు. 300కు పైగా సినిమాల్లో నటించారని, తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజలను ఐక్యం చేశారన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ₹2 కిలో బియ్యం పథకంతో పేదల ఆకలిని తీర్చారు. ఆయన ఆత్మగౌరవ నినాదం ఇప్పటికీ మన రక్తంలో పరుగులెత్తుతోందని భావోద్వేగంతో కీర్తించారు. ఎన్టీఆర్ ఆశయాలు ఈనాటికి మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు ఆ మార్గంలోనే సాగి ప్రజాసేవ చేయాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆజాద్ ముస్లిం కమిటీ ఎండీఓ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ రుహులతో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆజాద్ ముస్లిం కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజాశక్తి నగర్లోని కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఆజాద్ ముస్లిం సేవా కమిటీ 8వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ రుహుల్లా, జనసేన పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జ్ బొలిశెట్టి వంశీకృష్ణ, స్థానిక టీడీపీ నేత రవికుమార్ తో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాహుల్లా మాట్లాడుతూ, ఆజాద్ ముస్లిం కమిటీ ఏ విధమైన లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం ఆజాద్ ముస్లిం సేవా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మేరా మాట్లాడుతూ, తమ కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ 50వ నెల సేవా కార్యక్రమం, అలాగే 8వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక ప్రాంతంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిటీ ప్రతినిధులందరి సహకారంతో, అలాగే మా కమిటీకి అండగా ఉంటానని చెప్పినటువంటి సోదరులు రుహుల్లా గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, అలాగే సెంట్రల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొలిశెట్టి వంశీకృష్ణ గారికి, అలాగే పలు రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా కమిటీకి సహకరిస్తాం, మీ కమిటీకి అండగా ఉంటామని అన్నారు. అలాగే చెప్పిన మాట మేరకు వాళ్ళు కూడా మేము ఏదైనా సమస్య తీసుకెళ్తే ఖచ్చితంగా చేయాలని చేస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే 2018లో ఈ కమిటీ ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే అందరినీ కలుపుకొని వారితో పాటుగా మరి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని చెప్పి, పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడాలని చెప్పేసి ఆలోచనతో కమిటీ ప్రతినిధులందరం కూడా ఒక మషూరా చేసుకొని, ఆ మషూరా ద్వారాగా ఒక యూనిటీగా ఏర్పడి దానికి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారిని నీతిగా నిజాయితీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆజాద్ ముస్లిం కమిటీ 50వ నెల సేవలు అందించడంలో చాలా గొప్పగా, అంటే 50 నెలలు పూర్తి చేసుకొని ఆజాద్ కమిటీ వాళ్ళందరూ ఒక సదస్సు పెట్టుకోవడం, అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో కండ్రికాలో
ఒక స్కూలు ఒక కళ్యాణ మండపంలో పెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. దేనికంటే మైనార్టీ అనేది ఉన్న ప్రతి దానికి మైనార్టీలు అండగా ఉండాలని, అదేవిధంగా మన నాగుల మీరా గారు ఎన్నో సేవలు, దేనికంటే అతను పెట్టిన ఆజాద్ కమిటీ 50 నెలలు పూర్తి కావడం అంటే ఎంతోమంది పెడుతూ ఉంటారు. నెల 2 నెలల్లో ఏదో ఫోటో అమ్ముకొని బయటికి వెళ్ళిపోతుంటారు. నాగుల మీరా గారు అట్లాంటి వ్యక్తి కాదు. నాగుల మీరా అనేది ఒక శక్తి లాంటిగా మన మైనార్టీకి అండదండలుగా, ఎక్కడ పేదరికం ఉన్న హాస్పిటల్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయాలు కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ ఇది మన ఆజాద్ కమిటీ అనేది చాలా ముందుకు వస్తుంది. అందుకని వీళ్ళ కమిటీకి, మన నాగుల మీరా గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అభినందిస్తున్నాం. దేనికంటే మన మైనార్టీలు ఎందులో చులుగురా పాటుకోరు అయినా మన ఇప్పుడు నాగుల మీరా ముందుకొచ్చి ప్రతి మైనార్టీకి పేదవారికి నేను ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి, పేదలకు పండ్లు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు. మహిళల విజ్ఞప్తి మేరకు ప్రసాదం స్వీకరించిన ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం. గన్నవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన నేతలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.